మార్పిడి ముఠ ఈ దేశంలో ఎట్లా తమ పథకాన్ని అమలు చేస్తుంది, హిందూ బాలికలను యువతులను లక్ష్యంగా చేసుకుని ఎట్లా వాళ్ళని వల్ల వేసుకుంటుంది, ఎట్లా ఉచ్చులోకి లాగుతుంది, ఎట్లా తమ కుట్ర చేస్తోంది దేశం మీద. ఫేక్ అకౌంట్లతో ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫేక్ అకౌంట్లతో, ఫేక్ ఐడెంటిటీస్ తో, ఎందుకంటే వాళ్ళెవరు హిందువులు కాదు కానీ హిందూ పేరుంటుంది, అట్లా ఫేక్ ఐడీలతో అమ్మాయిలకు దగ్గర అవుతారు. పిల్లలు 8-9 తరగతి వాళ్ళు కూడా ఉన్నారు, టీనేజర్స్, అప్పుడప్పుడే టీనేజ్లు అడుగు పెట్టిన పిల్లల నుంచి యువత వరకు ఉన్నారు. మాటలు కలుపుతారు, ప్రేమ పేరుతో దగ్గర అవుతారు, మాయ చేస్తారు, వల్ల వేసుకుంటారు, లోబరుచుకుంటారు. తర్వాత క్రమంగా వాళ్లకు ఇస్లాం ఎక్కిస్తున్నారు, మతోన్మాదులను తయారు చేస్తున్నారు వాళ్ళని. అందుకోసం యూట్యూబ్ లో వీడియోలు చూపిస్తారు, కూర్చోబెట్టి వాళ్లకు గంటలు ఆన్లైన్ క్లాసులు ఇప్పిస్తున్నారు ఇస్లాం గురించి చెప్పడానికి, హిందుత్వ గురించి వ్యతిరేకంగా చెప్పడానికి, హిందూ మతం మీద విద్వేషం పుట్టేలా, ఇస్లాం మీద ప్రేమ పుట్టేలా. అందుకోసం విదేశాల నుంచి ఫండింగ్, 6 రాష్ట్రాల్లో కార్యకలాపాలు, 9 ప్రాంతాల్లో, మొత్తం 6 రాష్ట్రాల్లో 9 ప్రాంతాల్లో ఈ ముఠా కార్యకలాపాలు. అయితే ఈ ముఠా గుట్టును రట్టు చేసింది, ముఠాను పట్టుకుంది అగ్ర పోలీస్ డిపార్ట్మెంట్, యూపీ పోలీసులు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ అస్మిత.